హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ గౌతమి నరేష్. వెల్కమ్ టు మై ఛానల్. లైఫ్లో కొన్నిసార్లు ప్లాన్డ్గా ఏదైనా చేసామనుకోండి అట్టర్ ఫ్లాప్ అవుతాయి. అదే అన్ప్లాన్డ్గా చేసినవి అయితే సూపర్ సక్సెస్ అయిపోతాయి. అలాంటిదే మా చిక్మంగళూరు ట్రిప్ కూడా. మేము అనుకోకుండా అంటే ఫ్రైడే స్టార్ట్ అవుదాం అనుకున్నాము. అది కూడా థర్స్డే ఈవినింగ్ ఫిక్స్ అయ్యాము ఫ్రైడే ట్రిప్ వెళ్దాము అనేసి. నేను ఎప్పుడు అనుకునేదాన్ని బయట ఏదైనా ట్రిప్ వెళ్తే మంచిగా షాపింగ్ చేయాలి, ముందు ట్రిప్ వెళ్ళే ముందు మంచి మంచి బట్టలు షూలు ఇలా షాపింగ్ చేసి తర్వాత ట్రిప్ వెళ్ళాలి, అప్పుడు అక్కడ మంచిగా ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు అనుకునేదాన్ని. కానీ మొత్తం ఇలా అన్ప్లాన్డ్గా వెళ్ళడం వల్ల అసలు అది ఏం జరగలేదు. మేము బెంగళూరు నుంచి 5:46 ఇన్ బిట్వీన్ స్టార్ట్ అయ్యాము. మాకు సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళడానికి ఒక 1.5 hour పట్టింది. ఇంకా 7:30, 8 కల్లా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అంటే సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళగానే మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళకి ఆకలేస్తే దగ్గరలో ఏదైనా రెస్టారెంట్ లేకపోతే ప్రాబ్లం అవుతుందని స్టార్టింగే టిఫిన్ తినేసాము. కర్ణాటక ఫుడ్ టిఫిన్స్ బాగా చేస్తారు, అంటే ఇడ్లీ దోశ ఇలాంటివి బాగా చేస్తారు. కానీ వాటి కాంబినేషన్ ఉంటాయి కదా, చట్నీలు సాంబార్లు, ఇవైతే చాలా చప్పగుంటాయి. మన ఆంధ్ర వాళ్ళకైతే అస్సలకే సెట్ అవ్వదు. కానీ రైస్ బాత్, వాంగి బాత్ ఇలా బాత్లు చేస్తారు, అవి మాత్రం చాలా బాగుంటాయి. తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ జర్నీ కంటిన్యూ చేసాము. సిటీ అవుట్స్కట్స్ వెళ్ళిన తర్వాత నుంచి ఇంకా మనకి మొత్తం ఒక్క చెట్లు, కోకోనట్ చెట్లు ఇవే ఉంటాయన్నమాట. ఎక్కువ ఒక్క చెట్లు ఉంటాయి. వీళ్ళ మెయిన్ కల్టివేషన్ ఒక్క చెట్లే ఏమో, అందుకే ఎక్కడ చూసినా అవే ఉంటాయి. జర్నీ అన్ప్లాన్డ్ అయినా మేము ట్రిప్ మాత్రం హడావిడి చేయలేదు. అంటే తొందరగా డెస్టినేషన్ రీచ్ అయిపోవాలి, లేకపోతే తక్కువ టైంలో ఎక్కువ ప్లేసెస్ కవర్ చేసి రావాలి అలా అనుకోలేదు. రోడ్ ట్రిప్ కాబట్టి రిలాక్స్డ్గా వెళ్దాము, మనం ఎన్ని ప్లేసెస్ చూడగలిగితే అన్ని చూసేసి మళ్ళీ వద్దాం అనుకున్నాము. సో ఇంకా దారిలో మాకు శనేశ్వర స్వామి ఆలయం కనిపించింది. జనాలు ఎవ్వరు లేరు. సో ఎవరు లేకపోతే ఇంకా పీస్ఫుల్గా దర్శనం చేసుకోవచ్చు కాబట్టి దర్శనం చేసుకున్నాము. ఇంకొక 2 hours తర్వాత మళ్ళీ పిల్లల కోసమని ఆగాము. అంటే వాళ్ళు ఎక్కువసేపు కూర్చుంటే మళ్ళీ కాళ్ళు నొప్పి వస్తుందేమో, టైర్డ్ అయిపోతారేమో అని కాస్త ప్లే ఏరియా ఉన్న రెస్టారెంట్ దగ్గర ఆపాము. అంటే జర్నీ బోర్ కొట్టుకున్నా ఉంటుంది వాళ్ళకి. అటే స్ట్రెచ్ ఎక్కువ అవర్స్ కూర్చొనే ఉండాలంటే వాళ్ళు మనలాగా కూర్చోలేరు కదా, అందుకని కాస్త ప్లే ఏరియా ఉన్న చోట అయితే వాళ్ళు కాసేపు ఆడుకుంటారు, బోర్గా ఫీల్ అవ్వరు. కొంచెం ఆడుకుంటే ఎనర్జీ ఇంకా ఎక్కువ వస్తుంది వాళ్ళకి. జర్నీని ఇంకా కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారని మేము కొంచెం ఎక్కువగానే బ్రేక్స్ తీసుకున్నాము. అది కాకుండా మా ఆయన ఒక్కరే డ్రైవింగ్, సో ఆయన కూడా కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుందని అలా ఆగి వెళ్ళామన్నమాట. ఒక కామెడీ ఏంటంటే మేము రోడ్ సైడ్ బ్రేక్ఫాస్ట్ చేసింది మాకు 2 familiesకి కలిపి 270 rupees అయింది. ఇక్కడ జస్ట్ 2 కాఫీలు 2 జ్యూస్లు తీసుకున్నాం, దానికి మాత్రం బిల్ 550 rupees అయింది. ట్రిప్లో కొంచెం డబ్బులు తక్కువ ఖర్చు అవ్వాలి అంటే మాత్రం ఫుడ్ విషయాల్లో కొంచెం రోడ్ సైడ్ ప్రిఫర్ చేయడం బెటర్. అంటే ఇలా రెస్టారెంట్స్లో ప్రిఫర్ చేసాం అనుకో, మన జర్నీ కాస్ట్ కన్నా ఈ ఫుడ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. యాక్చువల్గా మనకి బెంగళూరు నుంచి చిక్మంగళూరు 5 hours అనమాట. సో మేము 5 hours కన్నా ఇంకా దగ్గర 6 hours జర్నీ చేసాం. అయినా మేము డెస్టినేషన్ రీచ్ అవ్వలేదు. సో ఒక ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆగాము, ఐస్ క్రీమ్స్ తీసుకున్నామని ఆయన అడిగాము. మేము మెయిన్గా పెట్టుకునే డెస్టినేషన్ ఏంటంటే ఫస్ట్ డెస్టినేషన్ ముత్తూరు వైల్డ్ సఫారీ పెట్టుకున్నాం అనమాట. అక్కడికి మ్యాప్స్లో ఇంకా చాలా ఒక 2 hours అలా చూపిస్తుంది. సో ఆయన అడిగాము ఏంటి ఎక్కడ ఉంది అది అని అంటే, ఆయన మీరు రూట్ చేంజ్ అయిపోయారు, మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నారు, మీరు 20 kilometers బ్యాక్కి వెళ్ళి అక్కడ మెయిన్ రోడ్ వస్తుంది, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి అని చెప్పారనమాట. మేము ఆయన మాటలు పక్కన పెట్టేసి అసలు ఆయనకి ఏ అవసరం మాకు తప్పు చెప్పడానికి పిచ్చిగా ఆలోచించి ఆయనకి ఏం తెలియదు అనుకొని గూగుల్ మ్యాప్స్ని ఫాలో అయ్యాము. అదేమో తీసుకెళ్ళి ఒక అడవిలో వదిలేసింది. ఆ అడవి అంతా చుట్టి మేము ఆ వైల్డ్ సఫారీకి వెళ్ళడానికి మాకు ఈవినింగ్ అయిందనమాట. ఇంకా అడవిలో జర్నీ చేస్తుంటే చిన్న ఊరు ఒకటి వచ్చింది. ఆ ఊరిలో ఇంకా అప్పటికే 2 o'clock అలా అయిపోయింది, ఇంకా లేట్ అయిపోయింది అని చెప్పి అక్కడే మీల్స్ చేసాము. అంటే మనకి ఆంధ్ర ఫుడ్ దొరకదు కర్ణాటకలో, అంటే ఆంధ్ర హోటల్స్ అలా చాలా అసలు తక్కువ కదా, మేమైతే ఎక్కడ చూడలేదు ఆంధ్ర హోటల్స్. ప్రాపర్ కర్ణాటక ఫుడ్ లేకపోతే చైనీస్ ఫుడ్ ఉంటుంది, అంటే ఫ్రైడ్ రైస్ అలాంటివి దొరుకుతాయి. అంతేగాని మనకి ఆంధ్ర మీల్స్ కానీ ఆంధ్ర ఫుడ్ ఆంధ్ర రెస్టారెంట్స్ అలాంటివి అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. రూట్ మిస్ అయిపోయినా మేమేం ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే వెళ్ళే కొద్దీ ఫుల్ గ్రీనరీ, మొత్తం కాఫీ తోటలు, వాటి మధ్యలోనే మనకి ఒక్క చెట్లు ఉంటాయి. ఇంకా పనస చెట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, చెట్టు నిండా కాయలు ఉంటాయి, పట్టించుకునే వాడే ఉండడు, ఎవరికి కావాలన్నా కోసుకోవచ్చు అనమాట. మేము కూడా కోసుకున్నాము. ఆ అడవి మొత్తం ఎలా ఉన్నిందంటే సేమ్ మనం మలయాళం మూవీస్లో చూస్తుంటాం కదా, ఫుల్ గ్రీనరీగా ఉంటుంది, అక్కడక్కడ హౌసెస్ పక్కనే వాటర్ ఫ్లో ఉంటుంది, సేమ్ అలానే ఉన్నిందనమాట. సో అలా అడవంతా చుట్టుకొని ఫొటోస్ తీసుకొని మేము
వైల్డ్ సఫారీ దగ్గరికి వెళ్ళేసరికి 5:30 అయింది. అక్కడికి వెళ్ళాక తెలిసింది వైల్డ్ సఫారీకి వెళ్ళాలంటే మనం ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఆఫ్లైన్ మోడ్ లేదు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా అని దగ్గరలో హోమ్ స్టేస్ చూసాము. అక్కడ వైల్డ్ సఫారీ దగ్గర నుంచి హోమ్ స్టేస్ ఉన్న ఏరియా ఒక 5 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అక్కడ మేము ఒక నైట్కి హోమ్ స్టే తీసుకున్నాము. 3 BHK హౌస్ అనమాట. దాంతోపాటు వాళ్ళు మాకు ఇచ్చింది ఏంటంటే వెళ్ళగానే టీ ఇంకా స్నాక్స్ తీసుకొచ్చారు. స్నాక్స్ ఆనియన్ పకోడా వేడిగా వేసి తీసుకొచ్చారు. నైట్కి క్యాంప్ ఫైర్ వేశారు. దాంతోపాటు నాన్ వెజ్ డిన్నర్ పెట్టారు. అంటే చపాతీ, రైస్, నాన్ వెజ్ కర్రీస్, రసము, చికెన్ పకోడా అండ్ ఆమ్లెట్ అవి వేసి ఇచ్చారు. ఇంకా మార్నింగ్ టీ ఇచ్చారు. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి రైస్ బాత్, పనసకాయ కేసరి చేశారనమాట. వీటన్నిటికీ కలిపి మాకు 7K ఛార్జ్ చేశారు. ఇదే మేమున్న హోమ్ స్టే. చిన్నప్పుడు మాకు ఒక కొట్టం ఉండేది. ఈ ఇంట్లో ఉంటే ఆ కొట్టంలో ఉన్న ఫీల్ వచ్చింది మళ్ళీ నాకు. ఇది ఒకటే అని కాదు, ఇక్కడ కొంచెం ఎన్విరాన్మెంట్ అంతా ఎలా ఉండిందంటే చిన్నప్పుడు పల్లెటూరులో ఎలా ఉండేవో అలా ఉండింది అనమాట. ఇప్పుడు పల్లెటూర్లు కూడా బాగా డెవలప్ అయిపోయి టౌన్ లాగా అయిపోతున్నాయి కదా. సో అలా కాకుండా మన చిన్నప్పుడు పల్లెటూరులో ఎలా ఉండేవో అలా ఉండింది. ఇంకా నాకు నా పిల్లలకి ఎక్కడికి వెళ్ళినా ప్లేస్తో సంబంధం లేకుండా పొద్దున్నే లేవడం అలవాటు. పొద్దున్నే 5కి లేచి అలా పిల్లల్ని వాకింగ్ తీసుకెళ్ళి కొంచెం ఫొటోస్, వీడియోస్, ఇంకా కొంచెం చిన్న కాలువలాగా ఉంటే అక్కడ ఆడిపించి తీసుకొచ్చాను. మేము ఇంత దూరం జర్నీ చేసింది వైల్డ్ సఫారీ కోసం, కానీ దానికి వెళ్ళలేదు. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. 2 ఫ్యామిలీస్ వెళ్ళాం కాబట్టి 2 ఫ్యామిలీస్కి కలిపి 3,500 అవుతుంది అన్నారు. అండ్ మాకు ముందే చెప్పేశారనమాట ఏమేమి ఎనిమల్స్ ఉంటాయి వైల్డ్ సఫారీలో, మనం ఏమేమి చూడొచ్చు అని. ఎలిఫెంట్స్, టైగర్స్, ఇంకా జింకలు, నెమళ్ళు ఇవి ఉంటాయి అంతే, ఇంకా అంతకుమించి ఏమి ఉండవు అని చెప్పారనమాట. వాటి కోసం 3,500 ఎందుకులే ఖర్చు పెట్టడం, అవైతే మన తిరుపతి జూ పార్క్లోనే ఉన్నాయి కదా అని చెప్పి మేము వెళ్ళలేదు. ఇంకా వైల్డ్ సఫారీ స్కిప్ చేసి మేము దగ్గరలో, అంటే మేమున్న హోమ్ స్టేకి దగ్గరలో ముత్తూరు వాటర్ ఫాల్స్ ఉన్నింది. ఈ గూగుల్ తల్లేమో మా హోమ్ స్టే దగ్గర నుంచి 3 కిలోమీటర్స్ అని చూపించింది, కానీ యాక్చువల్గా అయితే దాదాపు 6 to 7 కిలోమీటర్స్ ఉన్నింది. మేము
వెహికల్లోనే 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడ ఒక చెట్టు దగ్గర వెహికల్ పార్క్ చేసి అక్కడి నుంచి ఇంకా ట్రెక్కింగ్ లాగా నడుచుకుంటూ వెళ్ళాము. ఫస్ట్లో అయితే కొంచెం భయం వేసింది, జనాలు ఎవరు లేరు, చెట్లు పొట్లు ఎక్కువ ఉన్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు కదా అని. కొంచెం దూరం వెళ్ళాక అక్కడ ఒక 10-20 మెంబర్స్ ఇట్లా చెట్లు కొడుతూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళని అడిగితే ఇది రూట్ కరెక్టే, నడకదారిలోనే వెళ్ళండి అని చెప్పారు. ఆ నడకదారిని ఫాలో అవ్వండి, దారి తప్ప ఎక్కడికి వెళ్ళొద్దండి, అడవి కదా మళ్ళీ మిస్ అయితే మీకే కష్టము అని చెప్పారు. సో మేము ఆ నడకదారిని ఫాలో అయ్యి వెళ్ళాము. చెప్పాలంటే పిల్లలతో ఇది కొంచెం అడ్వెంచరస్ ట్రిప్పే. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఆ గ్రీనరీకి అదంతా. కాకపోతే అక్కడ మొత్తం లోయ అనమాట. ఇప్పుడు మేము నడిచే నడకదారి పక్క నుంచి ఇంకంతా లోయ ఉంటుంది. కొంచెం స్లిప్ అయినా మనం ఎక్కడో లోయలో పోయి పడతాము. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఈ ముత్తూట్ వాటర్ ఫాల్స్ నాకు తెలిసి ట్రెక్కింగ్ వెళ్తారు కదా గ్రూప్స్గా, అలాంటి వాళ్ళు మోస్ట్లీ ఇక్కడికి వస్తున్నారు. ఫ్యామిలీస్ అసలు మేము వెళ్ళినప్పుడైతే మా తర్వాత ఇంకొక ఫ్యామిలీ వచ్చారు, కానీ రెగ్యులర్గా అంటే చాలామంది క్రౌడెడ్గా అయితే ఏం లేదు. ఇంకా వాటర్ ఫాల్ నుంచి వచ్చి మేము అంతా ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసి ఫుడ్ తినేసరికి 1 o'clock అయింది. ఇంకా అక్కడి నుంచి మేము బాబా బుడంగిరి అని ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్కి స్టార్ట్ అయ్యాము. మేమున్న హోమ్ స్టే దగ్గర నుంచి బాబా బుడంగిరికి స్టార్ట్ అయినప్పుడు ఒక 5 kilometers వరకు మనకి రోడ్ ఉంటుంది. తర్వాత మొత్తం ఆఫ్ రోడ్ అనమాట, ఫుల్ రాళ్ళు ఉంటాయి. సో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. బాబా బుడంగిరికి వెళ్ళే దారిలోనే మనకి జిప్ లైన్ కూడా వస్తుంది. ఇక్కడ ఈచ్ పర్సన్కి 300 ఛార్జ్ చేశారు, అంటే ఆ జిప్ లైన్ వెళ్ళడానికి. ఇక్కడ నుంచి మనకి ఇంకా రోడ్ కూడా బాగానే ఉంటుంది అనమాట, అంటే సింగిల్ రోడ్డే కానీ బాగుంటుంది.
సో ఇదే బాబా బుడంగిరి. ఇంకా మళ్ళీ మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ చిక్మంగళూరు వెళ్ళిపోవచ్చు. చిక్మంగళూరు నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు మనకి బోటింగ్ ఒక చోట వస్తుంది, హలేబీడు ఉంటుంది, ఇంకా శ్రావణ్ బెల్గోలా, అవి 3 ప్లేసెస్ కవర్ చేయొచ్చు. కాకపోతే మా రిలేటివ్స్లో ఒకరు చనిపోయారని చెప్పి మేము ఇంకా కొంచెం హడావిడిగా వచ్చేసాము అవి కవర్ చేయకుండా. ఈ ట్రిప్ మొత్తంలో మాకు నచ్చింది ఏంటంటే మేము ఏ ప్లేస్కి వెళ్ళినా ఆ టైంకి కరెక్ట్గా వర్షం పడుతుంది అనమాట. దానివల్ల ఇంకా క్లైమేట్కి ఆ ప్లేస్కి బాగుంది చూడడానికి. మెయిన్గా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు రెయిన్ కోట్స్, అంబ్రెల్లాస్ క్యారీ చేస్తే ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ సన్సెట్ టైం వచ్చి 7 o'clock అంట. మేము ఉన్నప్పటికీ టైం 6:45 అయింది. 6:45 కూడా మనకి చూడండి ఎలా ఉందో, అంటే ఈవినింగ్ 4 అలా 4, 5 అలా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉండిందనమాట. ఇదే మా బుజ్జి చిక్మంగళూరు వ్లాగ్. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.